శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 13వ సర్గము. అశ్వమేధయాగమునకు సన్నాహములు. దశరథుడు సపరివారముగా యజ్ఞశాలలో ప్రవేశించి దీక్షను తీసుకొనుట. యజ్ఞాశ్వాన్ని వదిలిన 1 సంవత్సరం తరువాత మరలా వసంత ఋతువు ప్రారంభమయ్యింది. అంతవరకును యజ్ఞానికి ముందు నిర్వహించవలసిన విధులన్నింటినీ దశరథుడు పూర్తి చేశాడు. తరువాత కార్యదక్షుడైన మహారాజు సంతానార్థము యజ్ఞం చేయటానికై యాగశాలలో ప్రవేశించాడు. ఆ రాజు వశిష్ఠ మహర్షికి అభివాదమునర్చి విధి విధానంగా ఆయనకు పూజలు చేశాడు. తరువాత ఆ విప్రోత్తమునితో సవినయంగా ఇలా పలికాడు: ఓ బ్రహ్మర్షి, మాకు సంతానమును ప్రసాదించినట్టి యజ్ఞమును విద్యుక్తముగా నిర్వహింపజేయండి. రాక్షసులచే విఘ్నములు కలగకుండునట్లుగా, ఎట్టి లోపము లేకుండునట్లుగా చూడగలరు. పూజ్యులైన మీరు మాకు ఆప్తమిత్రులు, శ్రేయోభిలాషులు, ఋషి సత్తములు, అంతేకాదు పరమ గురువులు. కావున ఈ యజ్ఞ నిర్వహణ భారం అంతా కూడా మీదే. అంతటా వశిష్ఠ మహాముని మహారాజుతో అట్లే మీరు కోరిన రీతిగానే యజ్ఞకార్యములన్నింటినీ నిర్వహిస్తాను అని చెప్పాడు. తరువాత వశిష్ఠుడు యజ్ఞకర్మలయందు రాజుచే నియుక్తులైన బ్రాహ్మణోత్తములను, వాస్తుశాస్త్రమునందు సమర్థులైన వారిని, ధార్మికోత్తములైన పెద్దలను, యజ్ఞ పరిసమాప్తి వరకు కార్యనిర్వహణలో నిమగ్నులై ఉండేవారిని, ఇటుకలు మొదలగు వాటిని సిద్ధపరచువారిని, శృక్స్రువాది ఉపకరణములను చేయు వడ్రంగులను, బావులను త్రవ్వువారిని, లేఖకులను, శిల్పులను, చిత్రకారులను, రసభావములను చక్కగా అభినయించు నటులను, నర్తకులను, సచ్చరిత్రగల శాస్త్రజ్ఞులను, శాస్త్రములలోనూ అనుభవమునందును ఆరితేరిన వారిని పిలిపించి వారితోటి ఇలా అన్నారు: మీరందరూ రాజాజ్ఞను శిరసావహించి యజ్ఞకార్యములలో నిమగ్నులవ్వండి. వేల కొలది ఇటుకలను వెంటనే తెప్పించండి. యజ్ఞమునకు వచ్చడి రాజులకై మిక్కిలి ఎత్తైన విశాలమైన భవనాల్ని నిర్మించండి. బ్రాహ్మణులకై 100 కొలది చక్కని గృహాల్ని ఏర్పరచండి. అవి గాలులకు వానలకు తట్టుకున్నట్లుగా దృఢంగా ఉండాలి. అందు వివిధములైన భక్ష్యాన్నపానములను సమకూర్చండి. అట్లే పురజనులకును జానపదులకును నివాసయోగ్యములైన గృహములను నిర్మించి అనేక విధములైన తినుబండారములను, సర్వసౌకర్యములను విస్తారముగా సమకూర్చాలి. ఏమాత్రము అనాదరమును చూపక మర్యాదగా వారికి భోజన సత్కారములను చేయవలెను. అన్ని వర్ణముల వారికిని తగు విధంగా ఆదర సత్కారాల్ని చెయ్యాలి. కామక్రోధములకు లోనే ఎవరిని చిన్నబుచ్చకూడదు. యజ్ఞమునకు సంబంధించిన పనులలో నిరతులైన శిల్పులను, తదితరులను వయస్సును, అర్హతలను పాటిస్తూ గౌరవించాలి. వారిని అందరినీ ధనముతో, మృష్టాన్న భోజనములతో సంతృప్తిపరచాలి. అన్ని కార్యములను చక్కగా అనుష్ఠించాలి. ఏ విషయమునందును ఎట్టి లోపము రారాదు. మరొక్క మాట, ఈ పనులనన్నింటినీ మీరందరూ నిండు మనస్సుతో, ప్రేమతో ఆచరించండి. వారందరూ కలిసి ముక్తకంఠంతో వశిష్ఠునితోటి ఇలా పలికారు: ఇంతవరకును ఎట్టి లోటును రానీయక మీ ఆదేశముల ప్రకారమే చేసితిమి. ఇక మీదట కూడా మీ ఆజ్ఞలను ఏ లోపము వాటిల్లకుండా పాటిస్తాము. తరువాత వశిష్ఠ మహర్షి సుమంత్రుని పిలిపించి ఇలా చెప్పాడు: ఈ భూమండలమున గల ధార్మికులైన రాజులను, పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులను, క్షత్రియులను, వైశ్యులను, శూద్రులను ఆహ్వానింపుము. అన్ని దేశముల నుండి జనులను సాదరముగా ఆహ్వానింపుము. మిథిలాధిపతి అయిన జనక మహారాజు శూరుడు, సత్యసంధుడు, సర్వశాస్త్రముల యందును వేదములలోనూ నిష్ఠాగరిష్ఠుడు, మహాపురుషుడు కనుక స్వయంగా వెళ్ళి ఆయనను సగౌరవంగా ఆహ్వానింపుము. ఇంతకు ముందు ఆయనతో గల అనుబంధమును బట్టి మొట్టమొదట ఆయనను గూర్చి చెప్పుచుంటిని. అట్లే ఎల్లప్పుడూ మధుర భాషయు రాజుగారికి ఆప్తమిత్రుడును అయిన కాశీరాజును స్వయంగా పిలువము. పరమధార్మికుడును పెద్దవాడును రాజుగారికి మామయ్య అయిన కేకయ్యరాజును
ఆయన సూతిని స్వయంగా ఆహ్వానింపుము. అంగదేశాధిపతియు సత్పురుషుడును పూజ్యుడును గొప్ప కీర్తి ప్రతిష్టలు కలవాడును దశరథునకు మిత్రుడును అయిన రోమపాదుని సాదరంగా ఆహ్వానింపుము. ప్రాచీనులైన సింధు సౌవీర సౌరాష్ట్ర దేశాధిపతులను దక్షిణ దేశముల ప్రభువులను అందరినీ దూతల ద్వారా ఆహ్వానింపుము. ఇంకను ఈ భూమండలమున దశరథునకు మిత్రులైన రాజులను అందరినీ పరివారములతో బంధువులతో కూడి వచ్చినట్లు వీలైనంత త్వరగా ఆహ్వానింపుము. వశిష్ఠుని ఆదేశమును అనుసరించి సుమంత్రుడు సమస్త రాజులను ఆహ్వానించుటకై ఆంతరంగికులైన పురుషులను వెంటనే ఆయా దేశములకు పంపాడు. బుద్ధిశాలి అయిన సుమంత్రుడు వశిష్ఠ మహర్షి ప్రత్యేకముగా పేర్కొనిన మహీపాలురనందరినీ ఆయన సూచన మేరకు స్వయంగా తీసుకుని వచ్చుటకై వెంటనే బయలుదేరాడు. యజ్ఞమునకు సంబంధించిన పనులను నిర్వహించడం వాళ్ళంతా కూడా అంతవరకు తాము పూర్తి చేసిన పనులనన్నింటినీ గురించి ధీశాలి అయిన వశిష్ఠునికి నివేదించారు. అందులకు ఆ విప్రోత్తముడు సంతుష్టుడై వాళ్ళందరితోటి ఇలా అన్నాడు: ఎవరికైనాను ఏదైనాను ఇచ్చినప్పుడు అనాదరమును చూపకూడదు, పరిహాసం చేయకూడదు. చులకన భావంతో చేసిన దానం వలన దాతకు హాని కలుగుతుంది, ఇందుకు సందేహం లేదు. అంతటా కొన్ని దినముల తరువాత రాజులందరూ శ్రేష్టములైన రత్నములను, మణులను, ముత్యములను, పగడములను, అమూల్యమైన వస్త్రాభరణములను, చందనాది పరిమళ ద్రవ్యములను దశరథ మహారాజునకు కానుకలుగా ఇచ్చుటకై తీసుకుని వచ్చారు. వశిష్ఠుడు రాజుల రాకకు సంతుష్టుడై దశరథునితోటి ఇలా అన్నాడు: ఓ మహారాజా, మీ ఆహ్వానమును అనుసరించి రాజులందరూ ఇచ్చేశారు. ఆ మహారాజులందరికీ తగిన రీతిగా అతిథి సత్కారాలని జరిపాను. నియుక్తులైన కార్యకర్తలందరూ యజ్ఞమునకు అవసరమైన సమస్త వస్తువులను సమకూర్చారు. తీసుకొని రాబడిన ఆ యజ్ఞోపకరణములన్నీయును యాగశాలలో తగిన ప్రదేశములలో ఉంచబడినవి. దగ్గరలోనే ఉన్న ఈ శాలకు యజ్ఞమును ఆచరించుటకై ఇచ్చేయండి. ఓ రాజేంద్ర, సంకల్పమాత్రమున అతి శీఘ్రముగా నిర్మింపబడిన ఈ శాలను తిలకించండి. ఋష్యశృంగ వశిష్ఠుల ఆదేశానుసారము మంగళకరమైన తిథివార నక్షత్రములతో కూడిన సుముహూర్తమున దశరథ మహారాజు శంఖదుందుభి మృదంగాది మంగళవాద్యములు మ్రోగుతూ ఉండగా వేద పండితుల స్వస్తివాచనములతో రాజభవనము నుండి యజ్ఞశాలకు బయలుదేరాడు. అంతటా వశిష్ఠుడు మొదలైన బ్రాహ్మణోత్తములెల్లరూ ఋష్యశృంగుని ముందుంచుకొని యజ్ఞవాటికకు చేరారు. తరువాత యజ్ఞకర్త అయిన దశరథుడు, ఋత్విక్కులు మొదలగు వారందరూ శాస్త్రోక్తముగా యథాక్రమముగా యజ్ఞకర్మలను ప్రారంభించారు. సకలైశ్వర్య సంపన్నుడైన దశరథ మహారాజు ధర్మపత్నులతో కూడి యజ్ఞవాటికను ప్రవేశించారు. తరువాత అతడు శాస్త్ర ప్రకారము విధి విధానముగా యజ్ఞదీక్షను స్వీకరించాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 13వ సర్గము సంపూర్ణం. శుభం.